హాయ్ వెల్కమ్ టు ఎంజాయ్ చేయరా ఛానల్. ఆస్కార్ హిస్టరీలో 16 నామినేషన్లతో రికార్డు సృష్టించింది సిన్నర్స్ మూవీ. సో దీన్ని తీసిన డైరెక్టర్ ఇంకెవరో కాదు, కూగ్లర్, రేన్ కూగ్లర్. క్రీడ్, బ్లాక్ ప్యాంథర్ తీసిన డైరెక్టర్ ఈ సినిమా డైరెక్ట్ చేశారు. బట్ మొత్తం తల్ల కిందులు చేసేసారు సినిమా. ఐ మీన్ టేకింగ్, రైటింగ్ మొత్తం కూడా మారిపోయింది. ముందు సినిమాలతో పోలిసి ఈ సినిమా వేరు. ఈ సినిమా 16 నామినేషన్లు కొట్టింది. $90 మిలియన్ తో తీస్తే $350 మిలియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కొల్లగొట్టింది. ఈ సినిమా ఎలా అనిపించింది అంటే చాలా కొత్తగా ఉంది. జస్ట్ ఓకే అనిపించింది. బికాస్ ఇట్స్ నాట్ ఎవరి వన్స్ కప్ ఆఫ్ టీ. ఇట్స్ ద పాత్ బ్రేకింగ్ మూవీ ఆఫ్ సినిమా హిస్టరీ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఎందుకంటే ఇద్దరు ట్విన్స్ వాళ్ళ అమ్మానాన్ని విడిచిపెట్టేస్తారు. ఎవరి దగ్గర నుంచో డబ్బులు కాజేసి అన్యాయంగా వచ్చి మిసిసిపి అనే ఊర్లో 1990లో తిరిగి వస్తారు. ఆ ఊరికి వచ్చి ఒక క్లబ్ పెట్టుకుంటారు. అందులో క్యాసినో, మ్యూజిక్ అన్ని ఉంటాయి. పెట్టుకున్న తర్వాత వాళ్ళకి వ్యాంపైర్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది సినిమా స్టోరీ. లేకపోతే ఇట్ ఈస్ ఎ జానర్ బ్లెండ్ మూవీ. అంటే ఇప్పుడు ఇది ఒక హర్రర్ థ్రిల్లర్ మూవీ, కానీ అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉంటుంది. బ్యూటిఫుల్ క్యారెక్టర్. అది కూడా ఒకరితో ఆగదు, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఒకరు మ్యూజిక్, ఇంకొకరు లవ్, ఇంకొకరేమో ఐడెంటిటీ. ఎలా ఐడెంటిటీ అంటే వాడు హీ థింక్స్ లైక్ ఎ సోల్జర్. ట్విన్స్ లో ఇద్దరు ఒకరు మన వెనకాల చూసారు కదా, మైకిల్ బి జార్డన్. ఇద్దరు ట్విన్స్ లా యాక్ట్ చేస్తారు. అందరూ ఒక ట్విన్ హీ థింక్స్ లైక్ ఎ సోల్జర్. దట్ మీన్స్ అతని ఉద్దేశం సోల్జర్ అంటే జస్ట్ చంపేవాడు సోల్జర్ అని అతని ఉద్దేశం. సో వేర్ ఐడెంటిటీ రివీలేషన్, క్యారెక్టరైజేషన్ సూపర్. అండ్ అట్ ద సేమ్ టైం నెక్స్ట్ ఫ్యామిలీ ఎలిమెంట్, నెక్స్ట్ ఇంకొకడు టాలెంట్ పర్సన్. ఇలా చాలా ఐడెంటిటీ ఎలిమెంట్స్ క్యారెక్టరైజేషన్ లో పెట్టడం జరిగింది. అవి విచ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ హర్రర్ మూవీస్ ఆర్ వ్యాంపైర్ మూవీస్. మోర్ ఓవర్ ఇలాంటి వ్యాంపైర్ మూవీస్ లో వ్యాంపైర్ కూడా ఒక క్యారెక్టర్స్ ఇవ్వడం, క్యారెక్టరైజేషన్ ఇవ్వడం విచ్ ఈస్ వెరీ డిఫరెంట్. అందుకే 19 నామినేషన్స్ లో ఉండడానికి గల కారణం ఆ వ్యాంపైర్ కి సొసైటీ అంటే ఇష్టం. వాళ్ళు ఒక సొసైటీని ఏర్పరచుకోవాలనుకుంటారు. వాళ్ళకంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళకి కూడా మ్యూజిక్ ఇష్టము, వీళ్ళకి మ్యూజిక్ ఇష్టము. అంటే మనుషులు లాగే సేమ్ వాళ్ళ వే ఆఫ్ టేకింగ్ వ్యాంపైర్ ని వేరే మిగతా సినిమాలతో పోలిస్తే ఈ వే టేకింగ్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అవి కరిస్తే ఓకే, కరవడం పాటుగా దే యాక్ట్ సేమ్ లైక్ హ్యూమన్స్. వీటికి తోడు రైటింగ్ 50% అనుకుంటే ఇంకొక 50% మొత్తం టెక్నికల్ డిపార్ట్మెంట్ విచ్ ఇస్ టాప్ నాచ్. Where it is the first one, color grading, very black contrast colors that I have ever seen any other film. చాలా బ్లాక్ ఉంటాయి బట్ క్లారిటీ ఉంటాయి. ఆ బ్లాక్ ఉండడం వల్ల కరెక్ట్ సినిమా థీమ్ కి బాగా సెట్ అయింది సిన్నర్స్ మూవీకి, విచ్ ఈస్ ద మెయిన్ కోర్ ఎలిమెంట్ ఆఫ్ ద ఫిల్మ్. ఆ థీమ్ సెట్ చేసిన ఆ కలరింగ్ లేకపోతే సినిమా వేరేలా ఉండదు. హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు ఆ డైరెక్టర్ కి. అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో మ్యూజిక్ కూడా ఒక క్యారెక్టరైజేషన్ ఉంటే ఎలా ఉంటుంది, ఓన్లీ మ్యూజిక్ ఒక మనిషికి కాకుండా మూవీకి కూడా క్యారెక్టరైజేషన్ ఉంటే ఎలా ఉంటుందో చూపించారు మ్యూజిక్ లో. అలా కొత్తగా అనిపించింది. అండ్ ఈ సినిమా 1930లో జరుగుతుంది కాబట్టి అప్పట్లో ఉండే మ్యూజిక్ లాగా ఉండాలి. సింపుల్ గా ఉంది, రిఫ్రెషింగ్ అనిపించింది. ఆ మ్యూజిక్ చాలా యాడ్ అయింది. సినిమాటోగ్రఫీ వ్యాంపైర్ ఒకరిని కరుస్తున్నప్పుడు అక్కడ 3 యాంగిల్స్ లో మారుతుంది అనమాట. 3 షార్ట్స్ ఉంటుంది. ఆ 3 షార్ట్స్ అంటే మర్చిపోయింది సినిమాటోగ్రఫీ. అంతే 19 నామినేషన్స్ వచ్చిన తప్పులేదు అనిపించింది. బట్ దేర్ ఇస్ ఎ నెగిటివ్ ఫ్రమ్ మీ. గంటన్నర తీసుకుంటాడు క్యారెక్టర్ ఎస్టాబ్లిష్. నేను వ్యాంపైర్స్ ఎప్పుడు వస్తారా, హర్రర్ ఎప్పుడు వస్తుందా నేను వెయిట్ చేస్తుంటాను. బట్ గంటన్నర క్యారెక్టర్స్ బిల్ట్ లోనే అయిపోతుంది. బట్ బోర్ కొట్ట. ఎందుకంటే ఆ వే ఆఫ్ టేకింగ్ ఏదైతే ఉంటుందో అది చూపించే విధానం కానీ మొత్తం కొత్తగా ఉంటుంది కాబట్టి చూద్దాం అని అనిపిస్తుంది. చూద్దాం అనిపించడం ఏంటి, అలా లేనమైపోతాం. తర్వాత వ్యాంపైర్ స్టోరీ రావడం తర్వాత వాళ్ళ పాటు కూడా తక్కువ ఉంటుంది. వాళ్ళ పాటు తక్కువ ఉన్నా కానీ ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే మిగతా వ్యాంపైర్స్ లో మొత్తం కోరుకోవడమే ఉంటుంది. డైరెక్టర్ కూడా రేన్ కూగ్లర్ కూడా అదే అన్నాడు, నేను వ్యాంపైర్స్ అన్ని జస్ట్ దే వాంట్ టు బైట్ వరకే చూస్తాం, బట్ వాళ్ళకి కూడా క్యారెక్టర్ వాళ్ళకి కూడా ఫీల్ అయితే అలా ఉండొచ్చు అని సినిమా తీశారు. ముందు సినిమాల కంటే ఇది వెరీ డిఫరెంట్. అది కూడా సేమ్ డైరెక్టర్ తోని ఊహించలేదు. ఇలాంటి మూవీని తప్పకుండా చూడమని రికమెండ్ చేస్తాను. డెఫినెట్లీ ఫ్రమ్ మై సైడ్ గో అండ్ వాచ్ ఇట్. ఇది జియో హాట్స్టార్ లో ఉంది. ఆస్కార్ వచ్చిన తర్వాత చూద్దాం ఎన్ని అవార్డ్స్ వస్తాయో, అప్పుడు కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్. ఎంజాయ్ చేయరా ఛానల్ ని, సబ్స్క్రైబ్ చేయరా, ఎంజాయ్ చేస్తే లైఫ్ ని ఫాలో కూడా చేయరా ఇన్స్టాగ్రామ్ లో.